మీరు మీ రౌడీల కోసం, వైసీపీ రౌడీల కోసం పార్టీ కార్యాలయాలు, వైసీపీ రౌడీల కోసం ఏదైతే మీరు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సమాజం మీకు ఏమిచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వండి. ఈ ఒక్క కాన్సెప్ట్ P4 విధానంలో తీసుకుంటారా, లేకుంటే భవిష్యత్తులో ఇంకో సంక్షేమ పథకాలు కూడా P4 విధానంలోకి తీసుకొస్తారా? ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేది P4లోకి రావు. ఏదైతే అభివృద్ధి విషయంలో పబ్లిక్ ఇప్పుడు నా దగ్గర ఒక 100 కోట్ల డబ్బు ఉంది, నాకు డబ్బు అంటే విరక్తి పుట్టింది, నేను ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలంటే గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, ఎన్నో ఉంటాయి వివిధ రకాలు. అదే నేను గవర్నమెంట్లో పబ్లిక్గా ప్రైవేట్గా చేరి వాళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేస్తే ట్యాక్స్ మినహాయింపు వస్తుంది, అలాగే సర్వీస్ చేసేందుకు మాకు గుర్తింపు వస్తుంది. ప్రజల్లో ఇంకా సెక్షన్ 8 అని ఒకటి ఉంది, దీని ద్వారా లబ్ధి పొందుతారు వాళ్ళు కూడా. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో వేల కొద్ది అపోలో వాళ్ళైతేనేమి చాలా మంది ట్రస్టులు ఉన్నారు. ఈ ట్రస్టుల ద్వారా కూడా రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఈరోజు చాలా మంది బయటకు వస్తున్నారు. మేము ప్రభుత్వానికి సహాయం చేస్తాం, పేద ప్రజలకు సహాయం చేస్తాం, మాకు దేవుడు ఇచ్చాడనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా ఈ సందర్శన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది మేము ఏమైతే చెప్పదలుచుకున్నామో, జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మీకు ఒకసారి వివరిస్తాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేమేం ప్రశ్నిస్తున్నామంటే మెడికల్ కాలేజీల పైన ఉన్న శ్రద్ధ మీకు లేదు. వాస్తవంగా మీకు దీనిపైన శ్రద్ధ ఉందంటే విశాఖ ఋషికొండ ప్యాలెస్ మీద మీకు శ్రద్ధ ఉంది. మీరు విశాఖ ఋషికొండని ప్రజాధనంతో వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విశాఖ ఋషికొండ ప్యాలెస్ని కంప్లీట్ చేశారు. 95% దాదాపు. అదే డబ్బులు మీరు అప్పటి గవర్నమెంట్లో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టింటే ఇవన్నీ ఇప్పటికే ప్రజల్లోకి ఉపయోగంగా పడేవని చెప్పి మీకు ఒక పాయింట్గా తెలియజేస్తున్నాం. రెండో పాయింట్, మీరు వైసీపీ రౌడీల కోసం ఏదైతే మీరు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ చూస్తున్నారు, పార్టీ ఆఫీసులు అని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వ భూములు అయితే ఏమైనా అయితే అక్కడ ఉన్నాయో, లేదంటే ప్రభుత్వ భూముల్ని గతంలో ఏదైనా సంస్థలకు లీజుకి ఇచ్చారో వాటిని అక్రమంగా ఆ లీజుకి ఇచ్చిన సంస్థల్ని క్యాన్సిల్ చేయించి మీ అధికార దుర్వినియోగం ఉపయోగించి అక్కడ మీరు మీ రౌడీల కోసం, వైసీపీ రౌడీల కోసం పార్టీ కార్యాలయాలు నిర్మించారు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించారు. అది కూడా ప్రజల ధనంతో, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి ఏదైతే ఇతర సంస్థలకు అప్పచెప్పిందో. కాబట్టి సూటిగా తెలియజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ప్రజలపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేనందుకే మీరు ప్రజలకు మీ హయాంలో అక్కడ సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ చేయకపోగా మీకు 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే గౌరవ శాసనసభ కానీ శాసన మండలి కానీ జరుగుతూ ఉందో, మీకు నిజంగా మెడికల్ కాలేజీల పైన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, ఆ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మీరు 11 మంది గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి. మా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మీకు ఎప్పుడో ఛాలెంజ్ చేశారు ఈ రాయలసీమ వేదికగా, ఈ మెడికల్ కాలేజీల పైన మీరు అసెంబ్లీలకు రండి, మేము చిత్తంగా ఉన్నాం, శుద్ధిగా ఉన్నాం, మీరు వస్తేగా తప్ప మీకు ఇవన్నీ వాస్తవాలు తెలియదు, కేవలం ధర్నాలు చేస్తామంటే ఇది కాదు. ఇంకొకటి, విద్యార్థులకు ఆందోళనలో రెచ్చగొడుతున్నారు చాలా మంది వైసీపీ నాయకులు. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులైతేనేమి, ఇతర పార్టీల నాయకులకైతే తెలియజేసేది ఒకటే, PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం తయారు చేయబోతుందో దానికి ఒకటే ఉదాహరణ చెప్తున్నా. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోనిలో వెళ్ళండి, మీరు వైసీపీ వాళ్ళందరూ వెళ్ళండి, మీడియా ద్వారా చెప్తున్నా, ఒక డయాలసిస్ సెంటర్ అనేది అపోలో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి అడగండి, వాస్తవంగా పేషెంట్లను అడగండి. అపోలో ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడ ఎవరైతే పేదలు, వాళ్ళు కిడ్నీ వాళ్ళు ఉంటారో, వాళ్ళు వస్తారు కదా అక్కడ వైద్యం కోసం, వాళ్ళ దగ్గర ఎలాంటి రూపాయి రుసుము కూడా వసూలు చేయకుండా ఈ రోజుకి జగన్ గవర్నమెంట్ అదే పద్ధతిగా సాగింది, ఇప్పుడు కూడా అదే సాగుతుంది. అక్కడ ఎలాంటి ఒక రూపాయి నయా పైసా వసూలు చేయకుండా వాళ్ళకు వైద్యం అందిస్తుంది డయాలసిస్ సెంటర్లో. అదే పద్ధతిలోనే రాష్ట్ర మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు నిర్మించబోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, వాస్తవాలను ఎవరు కూడా డైవర్ట్ చేయదండి. వాస్తవంగా కూటమి ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పైన, పేదల సంక్షేమం పైన చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ పేషెంట్లు ఉంటారు, అపోలో సెంటర్ ఏదైతే నిర్వహిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ అనేది గవర్నమెంటే ఉంటుంది, కానీ హాస్పిటల్లో వైద్య పరికరాలు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి వాళ్ళకి చేసే సేవలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ PPP అనే విధానాన్ని ఎంచుకున్నారే తప్ప దీని వెనుక ఎలాంటి కుట్ర లేదు, ఏం లేదు. వైసీపీ వాళ్ళ కుట్ర ఇదే, దయచేసి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగుతో రాష్ట్ర కార్యదర్శి, ఆదోని. ఆ నాయకుడు ఒకే మాట చెప్తాడు, సమాజం మీకు ఏమిచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వండి. ఈ ఒక్క కాన్సెప్ట్ నుంచే పుట్టిందే PPP4.
PP4 అనేది ఎవరిని బలవంతంగా తీసుకునేది కాదు. PP4 అనేది డబ్బు సంపాదించిన వాళ్ళు సమాజానికి ఏదన్నా చేయాలన్నప్పుడు తిరిగి వాళ్ళ ద్వారా వచ్చేది పేద ప్రజలకు అందించే దాంట్లో అది కూడా ఇంచుమించుగా ఒక సంక్షేమం ఉన్నట్లే. అనాధికారిక సంక్షేమం, అధికార సంక్షేమం కాదు. ఈరోజు డబ్బున్నోడు ఉంటాడు, డబ్బు ఖర్చు పెడతానంటాడు, కిందోళ్ళు పెట్టాలన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈరోజు నిన్న ఎక్కడ పేపర్లో చూశారు, ఆదోన్లో కూడా సబ్ కలెక్టర్ గారు PP4 విధానంతో ఒక కుటుంబానికి కుటుంబిషన్ ఇచ్చింది. ఆ కుటుంబిషన్ అనేది జీవనోపాధి అవుతుంది చిన్నవాళ్ళకి. పెద్దవాళ్ళకి అది కుటుంబిషన్ అనిపిస్తుంది, కానీ ఆ కుటుంబిషన్ అనేది ఒక పేద కుటుంబానికి అది ఒక జీవనోపాధి అవుతుంది. ఇది కూడా PP4 విధానమే. ఇటువంటిది నేను అక్కడ కూడా చెప్పిండేది అదే, ఒక కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ జరిగేదానికి, దాని ఫలితాలు వచ్చేదానికి టైం పడుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు పొదుపు మహిళలు తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. 30 ఏళ్ళ తర్వాత ఈరోజు పొదుపు మహిళలకి బ్యాంకు వాళ్ళు ఫస్ట్ రుణం ఇస్తారు. ఇంటి పెద్ద సౌకర్యం మా అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకి ఇరు పేపర్లతో అవి అంటారు. వాళ్ళకి ఇట్లా పోతే దుడ్లు ఇస్తారు. లక్ష ఉండేది ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటున్నారు. 98% రికవరీ ఉన్నది పొదుపు సంఘాలు. మరి ఇది 94లో ఇంప్లిమెంట్ చేసే చంద్రబాబు సార్ ఈ రోజుకి దాని ఫలితాలు అనుభవిస్తున్నాం కదా. విజన్ ఉన్న నాయకుడు ఆయన ఒక విజన్ PP4 ఎవరో చెప్తే రారండి. ఈ PP4 విధానం ఒక చంద్రబాబు నాయుడు చెప్తేనే జనం వస్తారు. దాని వెనక అకుంఠిత దీక్షతో ప్రజలకి సంకల్పంతో పనిచేయాలనే పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నాడు. వీళ్ళిద్దరిని ఆశీర్వాదం చేసే మోడీ ఉన్నాడు. అందుకు ఎవరైనా సంపాదించేవాళ్ళు కూడా ప్రజలకు చేయాలని స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చింది ఉపయోగం జనంలోకి వెళ్తాదని ఒక నమ్మకం కలిగినోడే ఆ డబ్బులు ఇస్తారు. అందరు ఎవరంటే వాళ్ళు ఇయ్యరు. ఇది కూడా PP4 అనేది కూడా ఈరోజు మీరు చెప్తున్నాను చూడండి, పొదుపు సంఘాలు ఆ రోజు ఎట్లయితే సక్సెస్ అయినాయో ఇది కూడా రాబోయే 5-10 ఏళ్ళలో ఇది కూడా ఒక నినాదం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. మీరు ఆ రోజు నేను చెప్పిన ఒకటి గుర్తుపెట్టుకోండి, డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జరుగుతుంది. సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేయాలనేది భావంతన వచ్చారు. మీకు అందరికీ మొన్ననే లాస్ట్ 6 నెలల నుంచి సూపర్ 6 6 రకాల సూపర్ 6ని చాలా విమర్శించారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ లీడర్. ఖర్చు కాదు, ఆదాయం కూడా మార్గం చేసినాకనే ఏదైనా చేస్తారు. అది వారి డెవలప్మెంట్. సో ఆ సూపర్ 6 చేసే కోసము అన్ని రకాలుగా అన్నీ సక్సెస్ఫుల్గా ఒక సిస్టమేటిక్గా చేసినారు. సో అలాగనే ఇవాళ ఆ ప్రాజెక్ట్స్ అంతా అయిపోయినాయి. సూపర్ 6 ప్రజల కోసం సంక్షేమ పథకాలు మనం ఏం ప్రామిస్ చేసినామో దానికి ఎలా చేస్తే బాగుంటుందనేది సక్సెస్ఫుల్గా చేసి చూపించారు. ఇప్పుడు మనం డెవలప్మెంట్ పై ఆ రోజు ఇప్పుడే మన భూపాల్ చౌదరి గారు తృప్తంగా నీట్గా డేటా పెట్టుకొని చెప్పారు ఎంత వర్క్ జరిగింది ఇక్కడ హాస్పిటల్ అనేది. 20% కన్నా ఎక్కువ లేదు. ఓవరాల్ 17 మెడికల్ కాలేజెస్లో టోటల్ ఖర్చు చేసింది ఎంత? 20% కూడా లేదు. కానీ వాళ్ళు డ్రా చేసింది ఎంత? 80% డ్రా చేశారు. ఎక్కడ పోయింది 60%? ఎక్కడ పోయింది 60%? చెప్పాలా మీరు? గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ పోయింది 60%? మీరు చేసింది 20% అయితే దాంట్లో 10% మీరు డిస్పర్స్ చేసి మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రభుత్వం ఇంకా కూడా కాంట్రాక్టర్స్కి ఇచ్చాం. ఇది తెలియాల్సిన. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేసినా ఒక సిస్టమేటిక్, ఎందుకంటే దీన్ని ఎలా చేస్తే ప్రజలకి పేద ప్రజలకి ఎలా బాగుంటుంది అనేది సంవత్సరంన్నర నుంచి
దీనిపైన బాగా స్టడీ చేశారు మా మినిస్టర్ మన సత్యకుమార్ గారు. దీనిపైన అధ్యయనం చేశారు. ఎలా చేస్తే ఈ 17 కాలేజు ప్రజలకి మేలు చేయాలా, ప్రజలకు వసతులు ఎట్లా మేలు చేయాలా, మళ్ళీ అడ్మిషన్స్ కూడా ఎలా చేస్తే బాగుంటుందనేది టైం పట్టింది. ఆ టైం పెట్టినాక మొన్ననే క్యాబినెట్ సమావేశంలో దీన్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్కి ఇలా పబ్లిక్ ప్రైవేట్ సిస్టంలో ఇస్తుండాలి. అంటే మనము గవర్నమెంట్ 20% ఆల్రెడీ ఇన్వెస్టెడ్. ఇవాళ మన గవర్నమెంట్లో చాలా బకాయిలు ఉన్నాయి. మళ్ళీ ఫర్దర్ చేస్తే మనం చేయలేము. ఆల్రెడీ తీసుకున్నారు డబ్బులు. సో దాని నుంచి వాళ్ళు అన్వేషణ ఇచ్చి దీనికి మన సమాజంలో చాలా మెడికల్ అంటే హాస్పిటల్స్ వారు ముందుకొచ్చి ఎస్ మేము చేస్తాము, ఒక పద్ధతిలో చేస్తాము, బీద ప్రజలకి ఉచితంగా సేవ చేస్తూ ఎంత మినిమం లాగా చేస్తామని ముందుకొచ్చినప్పుడే మన గవర్నమెంట్ నిర్ణయం ఇచ్చింది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఏ చేసినా పబ్లిక్ కోసమే. సూపర్ 6 సక్సెస్ఫుల్గా ఒక సిస్టమేటిక్గా కంప్లీట్ చేసినారు. అలాగనే ఈ మెడికల్ కాలేజ్ కూడా రేపు వారు చెప్పిన మాట నిలబడతారు. సో ఈ మెడికల్ కాలేజ్ 2028 దాంట్లో 17లో 4 ఇమ్మీడియట్ సెలక్షన్ చేశారు. ఎందుకంటే బడ్జెట్ కేటాయించినట్లు కేటాయిస్తుంటారు. సో అలాగా కంప్లీట్ చేసి 2028లో ఆదోనిలో కంపల్సరీ వైద్యం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ సీట్స్ కూడా మన ఆదోని ప్రజలు కూడా మేలు జరిగే మార్గం చూపిస్తుంటారు. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా దీనికి సపోర్టివ్గా ఫండ్ కూడా ఇస్తానని చెప్పారు. ఫండ్ కూడా ఇస్తాను. అది వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ప్రజల కోసం జీవించే వ్యక్తి ఆయన. 45 సంవత్సరాలు పొలిటికల్స్లో ఉండే ఆయన తెలీదా ఎప్పుడు ఏ స్టార్ట్ చేయాలనేది. అలా వ్యక్తి మీరు విమర్శిస్తే ప్రజలు నమ్మరు. ఇవాళ మీరు ఏం చెప్పినా ఎంత చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మేదే మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. వారు ఏం చెప్తే అది చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మీరు మనం కంప్లీట్ చేసి చూపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ ఈ 1.5 yearలో 1.5 కోట్లు